అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గం మనకి బాపట్ల జిల్లాలో అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గానికి మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అద్దంకి నియోజకవర్గం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చేసి ప్రకాశం జిల్లాలో ఉంటుంది. బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ అపారమైనటువంటి భూగర్భ గనులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, ఇసుక ఉంది. మరి గుళ్ళకమ్మ పరివాహక ప్రాంతం కూడా అద్దంకి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మంచి జీవితం గడుపుతూ ఉంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్దంకి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కానుందా? గతంలో మనం చూసినట్లయితే 2008 డీలిమిటేషన్ టైంలోనే వాస్తవంగా అద్దంకి నియోజకవర్గం మరి అప్పట్లోనే ఎస్సీ నియోజకవర్గంగా డిక్లేర్ చేయాల్సి ఉంది. అప్పుడు జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా డిక్లేర్ చేసి అద్దంకిని ఓసీ జనరల్ కోటాలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది వాస్తవం. 2008 డీలిమిటేషన్కు ముందు మనకు మార్టూరు, ఖమ్మం ఉండేవి. అవి రెండు క్యాన్సిల్ చేసి మనకి ఎర్రగొండపాలెం నియోజకవర్గం, గతంలో ఉండేది ఎర్రగొండపాలెం నియోజకవర్గం, దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అద్దంకి నియోజకవర్గం జనరల్ కేటగిరీలోకి వెళ్ళింది. అయితే మనకు డీలిమిటేషన్ జరుగుతున్న నేపథ్యంలో 2027 ఎడ్జిలో కల్లా మనకు డీలిమిటేషన్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కలిసినటువంటి కాన్స్టిట్యున్సీ. ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు పరిధిలో కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీని తీసుకురావడానికి శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడినటువంటి జిల్లాలు కొత్తగా డీలిమిటేషన్ జరిగితే పార్లమెంటు స్థానాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మనకి సంతనూతలపాడు, అద్దంకి ఇవి రెండు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నప్పటికీ పార్లమెంటు పరిధి వచ్చేసరికి బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉంటాయి. వీటిని ఇప్పుడు ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి అద్దంకి నియోజకవర్గం, సంతనూతలపాడు నియోజకవర్గం, ఒంగోలు నియోజకవర్గం, కొండేపు నియోజకవర్గం, కందుకూరు నియోజకవర్గం మనకి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉంటుంది. కందుకూరు నియోజకవర్గం, దర్శి నియోజకవర్గం, ఈ నియోజకవర్గాలన్నింటినీ కలిపి మనకి ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి తీసుకొచ్చే పనిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ డీలిమిటేషన్ కనుక మరి అద్దంకి నియోజకవర్గం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో డీలిమిటేషన్ కనుక జరిగితే మనకి అద్దంకి కోతవేట దూరంలో ఉన్నటువంటి మార్టూరు నియోజకవర్గం కూడా ఏర్పడుతుంది. మనకి మహిళా రిజర్వేషన్ ఉంది. ఎస్సీ కోటాలో మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు కొత్తగా వస్తాయి. అంటే టోటల్ 18 నియోజకవర్గాలు అవుతాయి. దీంట్లో ఒకటి ఉమెన్ కోటా ఇవ్వాలి. ఖచ్చితంగా కూడా మనం ఏర్పడేటువంటి 6లో కొన్ని మనకి కొత్తగా ఏర్పడేటువంటి 6 నియోజకవర్గాల్లో మ్యాక్సిమం 4 నియోజకవర్గాలు ఉమెన్ కోటాలోకి వెళ్ళాలి, రిజర్వ్డ్ కోటాలోకి వెళ్ళాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వ్డ్ కోటాలోకి అద్దంకి నియోజకవర్గం వస్తుంది అని టాక్ అయితే వినిపిస్తూ ఉంది. అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాపులేషన్ కానీ, అక్కడ పరిస్థితులు కానీ, అక్కడ మండలాలు కలిపే విధానం కానీ అద్దంకి నియోజకవర్గం రాబోయే రోజుల్లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అవుతుందని కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అద్దంకి నియోజకవర్గం ఓసీ నియోజకవర్గంగానే ఉంటుంది. ఎప్పట్లాగే నియోజకవర్గం జనరల్ కేటగిరీలోనే ఉంటుంది. మార్టూరు ఏదైనా ఓసీ మహిళలకు కేటాయిస్తారు, లేదంటే ఒకవేళ అద్దంకి నియోజకవర్గం జనరల్లో మహిళలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది రాజకీయంగా చెప్తున్నటువంటి అంశం. ఏదేమైనా కాన్స్టిట్యున్సీ అయినటువంటి అద్దంకి నియోజకవర్గం శరవేగంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా అది మరి జనరల్ కోటాలో ఉంటుందా, ఎస్సీ కోటాలో ఉంటుందా అనేది కూడా మీ సలహాలు, సూచనలు తెలియజేయండి. ఒకవేళ అద్దంకి నియోజకవర్గం కనుక ఎస్సీ కోటాలో ఉంటే బరిలో ఉండేది ఎవరు, జనరల్ కోటాలో ఉంటే బరిలో ఉండేది ఎవరు అనేది కూడా మరికొన్ని రోజుల్లో త్వరితగతిన దీనిపై పూర్తి విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని నిమిషాలు వచ్చింది?